హేమాహేమి అందరూ ఒకరికి మించిన వారు ఒకరు. వీళ్ళందరికీ నా వందనాలు. ఇంతమంది మేధావులు కూర్చున్న చోట నేనేదో చెప్పగలను అనుకోవడం లేదు. అనవసరంగా టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. నేనేం చెప్పినా మీ పేరే మీకు చెప్పినట్టు మీకు అన్నీ తెలిసిన విషయాలే మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. ఇంతమంది వక్తలు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఒకరు చెప్పింది ఇంకొకరు చెప్పి మళ్ళీ రిపీటెడ్గా ఉంటాయి. అన్ని స్పీచ్లు కూడా రిపిటేషన్. ఒకటే మాట చెప్పుకూర్చుంటాను. 2వ కీర్తన నెరవేరుతున్నది. అన్యజనులు ఏలా అల్లరి చేయుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా ఆలోచన చేస్తున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. వారి పాశములు వారి కట్లు తెంపుదాం రండి, వారి పాశములు మన వద్ద నుండి పారవేద్దామని భూరాజులు అన్యజనులు అందరూ కూడా ఇప్పుడు సువార్తకు వ్యతిరేకంగా కలిసికట్టుగా సంఘటితమైనారు. ఇప్పుడు ఈ దళిత క్రైస్తవ ఇష్యూ ఇలాంటి తీర్పు రావడం అనేది పచ్చి అన్యాయం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అది చేస్తున్న వాళ్ళు కూడా తెలుసు. అమాయకులు ఎవరు లేరు. ఇప్పుడు మొన్న గాలి వినోద్ గారు ఒక వీడియో అప్లోడ్ చేశారు. రిజర్వేషన్ కులానికి ఇచ్చావా నువ్వు మతానికి ఇచ్చావా? కులానికి రిజర్వేషన్ ఇచ్చి మళ్ళీ మతం పేరు మీద తీసేయడం ఏంటి? ఇది కేవలం ఇల్లాజికల్ అనే సంగతి అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు లేరు. రంగనాథ్ మిశ్రా కమిషన్ ఆనాడే చెప్పారు ఏంటంటే మతం మారినా వివక్ష పోలేదు, వాళ్ళ గుడిసెల మేడలు అయిపోలేదు, రిక్షాలు పోయి ఎడ్ల బండ్లు పోయి కార్లు అయిపోలేదు, వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది, కనుక రిజర్వేషన్ కొనసాగడమే న్యాయం అని రంగనాథ్ మిశ్రా గారు చెప్పారు. అది బుట్ట దాఖలు చేశారు. ఎవ్రీబడి నోస్ a great injustice is being done towards the Christians. ఇది కావాలని బరితెగించి చేసే దురన్యాయం. ఒక్క ముక్క చెప్పు కూర్చుంటా. ఏలికలు భూజనులు అందరూ సువార్తను ద్వేషించే వాళ్ళందరూ ఏకమైనారు. అంటే అసలు ఇంకా పచ్చిగా చెప్పాలంటే యేసు అంటే మాకు ఇష్టం లేదు. యేసు అనే ఒక్క మాట మాకు ఇష్టం లేదు కనుక యేసును ద్వేషించే వాళ్ళందరూ ఒక్కటవుదాం అనుకున్నారు. వాళ్ళలో వాళ్ళకు బోర్డు డిఫరెన్సెస్ ఉంటాయి, సిద్ధాంత భేదాలు ఉంటాయి, ఎన్నెన్నో భేదాలు ఉంటాయి. కానీ యేసుని వ్యతిరేకించాలి, సువార్తను అణగదొక్కాలంటే అందరూ ఒక్కటయ్యారు. కాబట్టి యేసయ్య అంటే నాకు ఇష్టం అనుకున్న వాళ్ళందరూ ఒక్కటి కావాలి. అదొక్కటే పరిష్కారం. కులము చూడొద్దు, డినామినేషన్ చూడొద్దు. ఇవాళ మనం ఏకంగా కావాలని చెప్తే మనకి సిద్ధాంతాలు అడ్డం వస్తాయి. నీకు అన్య భాషలు వస్తాయా? మీ ఆడోళ్ళు గాజులు వేసుకుంటారా? మీరు ముంచడమా చిలకరించడమా? ఇదంతా మాట్లాడతారు. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు పెట్టుకోండి అయ్యా. యేసయ్య అంటే నాకు ఇష్టం, యేసయ్య నా దేవుడు అనుకున్నోళ్ళు అందరం ఒక త్రాటి మీదకి వద్దాం అనే మనస్సు మనకు రావాలి. ఇది కూడా పెద్దలు ఇంతకుముందు చెప్పిన విషయమే. ఆ దిశలో మనం క్రైస్తవ డినామినేషన్ అందరినీ 1,00,000 మందిని పోగు చేసి పరేడ్ గ్రౌండ్స్లో మనం పెద్ద మీటింగ్ పెట్టి కేంద్ర మంత్రులను అన్ని పార్టీల ప్రతినిధులను పిలిచి వేదిక మీద మా ఓట్లు మీకు కావాలన్నా వద్దా, ఈ అన్యాయాన్ని అర్జెంటుగా అరికడతారా లేదా అని నిలదీసి అడిగి ఒక హామీ తీసుకొని ఇదే హామీని లోక్సభలో మనం రీసౌండ్ చేయించాలి. కొంచెం మనం అగ్రెసివ్గా వెళ్ళాలి. అగ్రెసివ్గా వెళ్తే తప్ప రోడ్లు ఎక్కాలి. అన్నగారు చెప్పారు రోడ్లు ఎక్కాల్సిందే. ప్రార్థన ఎట్లాగో చేస్తూనే ఉన్నాం. ఏమంటే స్వస్థత కూటాలు, ఆ కూటాలు, ఈ కూటాలు అంటే లక్షల మంది జనం వస్తారు. ఈ హక్కుల కొరకు 1,00,000 మంది ఎందుకు రారండి? రావాలి. అట్లా మోటివేట్ చేయాలి. అందులో ఆ క్రమంలో ముందడుగు వేసి అందరికంటే ముందు మేము నిలబడతామని ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పక్షంగా మేము ప్రమాణం చేస్తున్నాం, ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ సమయం ఇచ్చిన శామ్యూల్ జాన్ గారికి వందనాలు. థ్యాంక్ యూ. జై మసీకి, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. చాలా చక్కగా మాట్లాడినటువంటి మా ప్రియులు
అన్నగారికి ప్రత్యేక మరొకసారి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ ఒక మనవి. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ వన్ అండ్ ఓన్లీ కాజ్ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రావాలనేటువంటి ఒక ప్రత్యేకమైన అంశంతో పోరాడుతున్నది. సుప్రీంకోర్టులో కూడా కేసు వేశాము. అది త్వరలోనే ఫేవర్ గా రావాలని ఆశిస్తూ మేము అందరి ప్రార్థనలు కోరుతున్నామండి. ముఖ్యంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తో కలిసి మేము కూడా ఈ యొక్క భారభరితమైన పరిచయం కొనసాగిస్తాము. మీతో కలిసి మేము కూడా నడుస్తాము అన్న వారందరికీ కూడా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ స్వాగతం పలుకుతుంది. మీరు ఈ యొక్క ఫామ్స్ ఉంటాయి మా దగ్గర, మీరు ఫిల్ చేస్తే కనీసం మినిమం రుసుము ఉన్నా లేకపోయినా సరే మీరు యొక్క అసోసియేషన్ లో జాయిన్ కండి. ఈ మంచి పనులు